దుబాయ్ ఇరాన్ పైన విరుచుకుపడుతుంది. ఇరాన్కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్, అలాగే గ్యాస్ ఇండస్ట్రీస్ పైన, అలాగే పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన 12,000 బాంబులు వర్షం కురిపించిందంటూ కూడా ఒక వార్త రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. నిన్న చూసుకుంటే కొన్ని డ్రోన్స్, అలాగే మిరాజ్ 2009 EAD అనే కోడ్తో ఉన్న ఒక ఫైటర్ జెట్, దీంతో హర్మోజ్ జలసంధికి కొంచెం దగ్గరలో ఉన్న పెర్షియన్ గల్ఫ్, సిరి, అలాగే లావన్ ఐలాండ్ దగ్గర ఉన్న ఈ ఆయిల్ రిఫైనరీస్, అలాగే ఈ గ్యాస్ ఇండస్ట్రీస్ని టార్గెట్ చేసుకుని దాడి చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. అయితే దీని తర్వాత మళ్ళీ ఇరాన్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యింది, ప్రతి దాడులు కూడా చేసిందంటూ చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న అబుదాబీలో ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేసుకుని 35 డ్రోన్లు, అలాగే 17 బాలిస్టిక్ మిసైల్స్ని అటాక్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే వెంటనే దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నిటిని కూడా గాల్లోనే ఇంటర్సెప్ట్ చేశాయి, అంటే షట్ డౌన్ చేశాయి. దీంతో ఎటువంటి ప్రమాదం కాలేదని చెప్తుంది. అయితే రీసెంట్గా కాల్పులు విరామణ ప్రకటించారు. 12 రోజుల పాటు శాంతి చర్చలు కొనసాగుతాయన్నారు. రేపటి నుంచే పాకిస్తాన్లో ఇస్లామాబాద్ వేదికగా ఇటు ఇరాన్, అలాగే US ఈ 2 దేశాలు కూడా శాంతి చర్చల కోసం రేపు సిద్ధమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఒక పక్క లెబనాన్ని టార్గెట్ చేస్తుంది, సిరియాని టార్గెట్ చేస్తుంది, గాజాని టార్గెట్ చేస్తుంది. నిన్న లెబనాన్లో అయితే దగ్గరగా 1100 మంది తీవ్ర గాయాల పాలయ్యారు, అలాగే 130 మంది 12 నుంచి 15 సంవత్సరాల లోపు చాలామంది పిల్లలు చనిపోయారు, అలాగే 250 మంది స్పాట్లో చనిపోయారు. 10 నిమిషాల్లో నిన్న 100 ఫైటర్ జెట్స్తో ఇజ్రాయెల్ లెబనాన్ పైన అటాక్ చేసి చాలా మందిని కూడా చంపేసింది. అయితే కాల్పులు విరామణ ప్రకటించిన తర్వాత కూడా యుద్ధం అనఫిషియల్గా చాలా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. యుద్ధంలో ఇంతకుముందు కూడా ఇదే రకంగా 5 రోజులు కాల్పులు విరామణ ప్రకటించిన తర్వాత US కూడా అనఫిషియల్గా ఇరాన్ పైన అటాక్ చేసింది. ఇరాన్ కూడా USకి సంబంధించిన మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్ దుబాయ్లో ఉన్న వాటిపైన అటాక్స్ చేసింది. సో ఏదేమైనప్పటికీ యుద్ధం అయితే ఆగలేదు అనేది స్పష్టంగా అర్థమైంది. అమ్మయ్య, యుద్ధం ఆగిపోయింది, ఇంతటితో ఆర్థికంగా అన్ని దేశాలు చక్కదిద్దుకుంటాయి. అలాగే గ్యాస్ కొరత, ఆయిల్ కొరతతో ఇబ్బంది పడుతున్న దేశాలు, అఫ్కోర్స్ మన భారతం కూడా, దీంతో మళ్ళీ పరిస్థితుల్ని చక్కదిద్దుకునేందుకు అవకాశం వచ్చింది అనుకున్నారు. కానీ ఈలోపే ఈ కాల్పుల విరామణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే మళ్ళీ ఒకరిపైన ఒకరు అటాక్స్ చేసుకోవటం, ముఖ్యంగా ఇరాన్ దుబాయ్ పైన అటాక్ చేయటం, ఇదంతా కూడా చూస్తుంటే యుద్ధం ఇంకా చాలా ఎక్కువ రోజులు జరిగే పరిస్థితి ఉందంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా వారు రీసెంట్గా కొన్ని దీనిపైన అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఏ విషయాలు చెప్పారు. యుద్ధం ఆగిపోయింది అనుకున్నాం, కానీ ఆగడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. కాల్పుల విరామణ వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ ఒప్పందాలు సరిగ్గా కుదరకపోతే, ఇరాన్ కండిషన్స్ని US ఒప్పుకోకపోతే USకి టైం దొరికింది. ఈ టైంలో, ఈ 12 రోజుల టైంలో బలాన్ని ఎక్కువగా చేకూర్చుకుంటుంది. ఈసారి ఎక్కడెక్కడ అటాక్ చేయాలి, ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాలి అనే టైం తీసుకుని అటాక్ చేస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతుంది US, ఎందుకంటే USకి సపోర్ట్గా ఇజ్రాయెల్ ఉంది. జాయింట్ ఆపరేషన్స్ చేసి ఈ మసూద్ అనే గూఢచార వ్యవస్థతో పూర్తి ఇన్ఫర్మేషన్తో అటాక్ చేస్తారు కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ దుబాయ్కి సంబంధించిన ఈ మిరాజ్ 2009 EAD ఫైటర్ జెట్స్, అలాగే డ్రోన్స్, ఇవన్నీ కూడా నిన్న ఇరాన్లోని సిరి, లావాన్ ఐలాండ్ ఈ పెట్రోకెమికల్ ప్లాంట్స్కి సంబంధించి అయితే అటాక్ చేసింది. ఎవరు అయితే ఇరాన్లో ప్రాణాలు కోల్పోలేదు, కానీ IRGC వెంటనే ప్రతి దాడులు కూడా చేసింది. దుబాయ్లో 5 చనిపోయారని చెప్తున్నారు. మరి వారు ఎవరు ఏంటి అనేది క్లియర్గా అయితే చెప్పలేదు, కానీ ఒక 5 చనిపోయారు. దుబాయ్ని ఫస్ట్ నుంచి కూడా టార్గెట్ చేస్తుంది ఇరాన్, ఎందుకంటే ఎక్కువగా ఈ గల్ఫ్ కంట్రీస్లో దుబాయ్లోని, సౌదీ అరేబియాలోనే ఎక్కువగా USకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, మిలిటరీ బేసెస్ ఉన్నాయి, ఎయిర్ బేసెస్ ఉన్నాయి. దీంతో టార్గెట్ చేసుకుని ఎక్కువగా అక్కడ అటాక్స్ చేస్తూ ఉంది. సో చూద్దాం, ఈ వార్ కాస్త ఇంకా తీవ్ర స్థాయిలో జరిగే పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, US
అలాగే ఇరాన్ ముఖ్యంగా ప్రధాన పాత్రలో ఉన్నాయి ఇవి మూడు కూడా, ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ. ఇక ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కూడా లెబనాన్, గాజా వీటిపైన అటాక్స్ చేస్తుంది, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ కూడా ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు తాజాగా అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసింది. దుబాయ్ డైరెక్ట్గా వార్లోకి ఇన్వాల్వ్ అయింది. ఎస్, తర్వాత సౌదీ అరేబియా, ఖతర్, అలాగే బెహ్రాన్, కువైట్ ఇవి కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా యుద్ధం చాలా చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. కొన్ని వేల మంది ప్రజలు చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పటివరకు కూడా దుబాయ్ ఇరాన్ ఏ అయితే బాలిస్టిక్ మిసైల్స్, ఏ అయితే డ్రోన్స్ ఉన్నాయో వాటిని ఇంటర్సెప్ట్ మాత్రమే చేస్తుంది, తిరిగి దాడులు చేయట్లే మొన్నటి నుంచి కూడా. కానీ కాల్పుల విరామణ ప్రకటించిన తర్వాత దుబాయ్ ఇరాన్ పైన అటాక్ చేయడం, వెంటనే ఇరాన్ కూడా తిరిగి మళ్ళీ దాడులు చేయటం. సండే మొన్నటి వరకు కూడా యుఎస్లో ఉన్న ఎయిర్ బేసెస్, దుబాయ్లో యుఎస్కి సంబంధించిన ఎయిర్ బేసెస్, వారికి సంబంధించిన సంస్థల పైన మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ దుబాయ్ అటాక్ చేస్తుంది కాబట్టి ఇక డైరెక్ట్గా దుబాయ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా చేయగలిగింది, ఇక డైరెక్ట్గా ఇంకెన్ని చేస్తుంది మీ ఆలోచనలకి వదిలేస్తున్నా. సో ఖచ్చితంగా యుద్ధం అయితే ఆగలేదు, యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ కాల్పుల విరామణ కూడా నాకు తెలిసి మరి కాసేపట్లో దాని గురించి ఒక వివరణ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రేపు జరుగుతుందని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, పాకిస్తాన్ కూడా అనౌన్స్మెంట్ చేసింది. పాకిస్తాన్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో షాబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన ఏమంటారంటే, ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్లో కూడా లెబనాన్, ఈ గాజా, ఈ సిరియా వీటిపైన కూడా అటాక్ చేయకూడదు, ఇరాన్ దాన్ని ఒప్పుకోదంటూ కూడా ఆయన కాల్పుల విరామంలో అది కూడా ఒక భాగమేనని వివరించారు. కానీ ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్లో ఒకటి ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. సో దీంతో ఆల్రెడీ హార్మోజ్ కూడా క్లోజ్ అయిందంటూ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ యుద్ధ పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. దుబాయ్ నుంచి అక్కడ ప్రజలు కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి అయితే క్రియేట్ అయిపోయింది. అలాగే ఇతర దేశాలకు సంబంధించిన వారందరూ కూడా బిజినెస్లు ఏ అయితే పెట్టుబడులు పెట్టారో వాటన్నిటిని కూడా వదులుకుని హుటాహుటిన వారి యొక్క సొంత దేశాలకి వెళ్ళే ప్రయత్నం కూడా జరుగుతుందని చాలామంది చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి, గూగుల్ చేయండి, ఎందుకంటే మేము చెప్పేదైతే అబద్ధం కాదు. దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎన్ని మిసైల్స్ని అడ్డుకుంది, ఎన్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకుంటే సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోకి సంబంధించిన చాలామంది ప్రజలు ఉపాధి కోసం దుబాయ్లో వెళ్ళారు, చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నవారు కావచ్చు, భయపడుతున్నారు. సో అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ చాలా చేంజ్ అయ్యాయి. సో దుబాయ్ పైన ఇక డైరెక్ట్గా దాడి చేస్తుంది ఇరాన్. సో దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది, ఒకవేళ ఆగిపోతే చాలా ఇబ్బంది ఉంటుంది.